హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి పార్ట్ 3 సెక్షన్ 3లో లాంగ్వేజ్ సంబంధించినటువంటి వీడియో మనం చేస్తున్నాం. ఫస్ట్ చూడండి, డైరెక్షన్స్. దెర్ ఆర్ 4 ప్యాసేజ్ ఇన్ ద సెక్షన్. అంటే ఈ సెక్షన్లో 4 ప్యాసేజీలు ఉంటాయి. ఈచ్ ప్యాసేజ్ ఇస్ ఫాలోడ్ బై 5 క్వశ్చన్స్. ఒక్కొక్క ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ రీచ్ ఈచ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఆ ప్యాసేజ్ని చదువుతూ, ఏదైతే ప్యాసేజ్ ఇచ్చారో దాన్ని చదువుతూ ఆ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి. ఫర్ ఈచ్ క్వశ్చన్ 4 ఫార్బుల్ ఆన్సర్స్ యాజ్ ఏ, బి, సి అండ్ డి ఆర్ గివెన్. అంటే ప్రతి క్వశ్చన్ కి మల్టిపుల్ చాయిసెస్ 4 ఇస్తారంట. ఏంటి? ఏ, బి, సి, డి ఇస్తారట. ఓన్లీ వన్ ఆఫ్ ద దిస్ ఈజ్ ఏ కరెక్ట్. అంటే ఆ 4 ఒకటి మాత్రమే కరెక్ట్ అయి ఉంటుంది. అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ డార్క్ ఇన్ ద సర్కిల్ ఇన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అగైనెస్ట్ ద నెంబర్ కరస్పాండింగ్ టు ద క్వశ్చన్. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని చూసి మనకి ఓఎంఆర్ షీట్ లో క్వశ్చన్ నెంబర్ వేసి దాన్ని బ్లాక్ అంటే దాన్ని బ్లాక్ కలర్ లో చేయగలగాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్యాసేజ్ చూద్దాం. వీ కెన్ జడ్జ్ ఏ పర్సన్ మ్యాన్లీ త్రూ హీజ్ అవుట్వర్డ్ ఎపీరియన్స్. అంటే బయట చూసి మనం అతన్ని జడ్జి చేయలేం. ఎపీరియన్స్ ఆర్ ఆఫ్టెన్ డిపెస్టివ్. మనకి అపీరెన్స్ అనేది ఒక భ్రమను కలిగిస్తుంది. డిపెస్టివ్ అంటే భ్రమ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు నో వన్స్ వాల్యూ అండ్ క్వాలిటీ అట్ ఏ గెస్. అంటే మనం ఒకరిని చూసి వారి యొక్క వెచ్యూర్ అంటే మంచితనాన్ని కానీ లేకపోతే గుణాలను కానీ మనం గెస్ చేయలేము అంటున్నారు. సమ్ టైమ్స్ యు ఆర్ డ్రైవెన్ టువర్డ్స్ ఏ పర్సనల్ బై హీజ్ అవుట్వర్డ్ ఎపీరియన్స్. సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు వీఆర్ డ్రైవెన్ టువర్డ్స్ ఏ పర్సనల్ హీజ్ అవుట్వర్డ్ అపీరెన్స్. చాలా సార్లు మనం ఆకర్షితులం అవుతామట అవుట్వర్డ్ అపీరెన్స్ బయట చూసి. బట్ లేటర్ వి రియలైజ్ దట్ వి జడ్జ్ హీజ్ హిమ్ రాంగ్. అంటే కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ పర్సన్ చూసి మనం జడ్జ్ అనేది తప్పు అని చెప్పేసి అనుకుంటాం. అండ్ ఏమన్నాడు? మెనీ థింగ్స్ అపేర్ అట్రాక్టివ్ సూపర్ఫేసియలీ. అంటే మన ఫేస్ చూడగానే వాటికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ వెరీ ఆఫ్టెన్ థింగ్స్ ఆర్ నాట్ వాట్ దే సేమ్ టు బీ. అంటే మనం చూసేటట్టుగా చాలా వస్తువులు ఉండవు. వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ట్రూ నేచర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఏ థింక్. మనం చూసేవి చాలా మట్టుకు వాటి యొక్క నిజ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. ఇచ్చాడు అవుట్వర్డ్ అపీరెన్స్ ఆర్ ఆఫ్టెన్. మనం ఇచ్చాం ఏంటండి? అవుట్వర్డ్ అపీరెన్స్ అంటే బయటని చూసి మనం ఏం పడతాం? భ్రమ పడతాం. అంటే డిస్పాచివ్ భ్రమ. అండ్ స్ట్రాంగ్ ఎ క్లియర్ ఎ ట్రూ. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డిస్పాచివ్ భ్రమ. నెక్స్ట్, వాట్ ఈస్ డిఫికల్ట్ నో ఎట్ ఏ గెస్. ఏమన్నాడు? వాట్ ఈస్ ద డిఫికల్ట్ నో ఎట్ ఏ గెస్. వన్స్ నేమ్ అతని యొక్క పేరు, వన్స్ అడ్రస్ అతని యొక్క అడ్రస్, వన్స్ వెచ్యూర్ అతని యొక్క మంచితనం, వన్స్ అంబిషన్ అతని యొక్క కోరిక. మనం ఏది డిఫికల్ట్ ఇచ్చాడు ఇక్కడ? వన్స్ వెచ్యూర్ అంటే అతని మంచితనం. ఓకేనా? అంటే సి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్, మోస్ట్లీ యు ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ పర్సన్ బై. అంటే మనం ఎవరిని చూసి ఎక్కువగా ఆకర్షితులు అవుతాం? దేన్ని చూసి? ఇన్నర్ షో లోపల యొక్క అందాన్ని చూసా అంటే అంతర్గతాన్న. అండ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ అంటే ఆకర్షణీయమైన సౌందర్యానిక. అవుట్వర్డ్ అపీరియన్స్ బాహ్య దర్శనమా లేకపోతే మెంటల్ పవర్ మేధాశక్తిక. అవుట్వర్డ్ అపీరియన్స్ అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్, అట్రాక్టివ్ ఈజ్ నాట్ దెన్ సెనమ్ ఆఫ్. అంటే అట్రాక్టివ్ కి పర్యాయ పదం కానిది ఏంటి అని అడుగుతున్నాడు. బ్యూటిఫుల్లీ, పెట్టి, లవ్లీ. బ్యూటిఫుల్ అంటే అందమైన, పెట్టి అంటే సౌందర్యమైన, లవ్లీ అంటే చక్కదనమైన, అండ్ అగ్లీ అంటే వికారం. దీనికి పర్యాయ నాట్ ద శానమ్ ఆఫ్ అంటే పర్యాయ పదం కానిది ఏంటండి? అగ్లీ. నెక్స్ట్, డిస్పెక్టివ్ ఈజ్ యాన్ adverb, verb,
అడ్జెక్టివ్, నౌన్. ఏంటండి దీని కనెక్టర్స్ రిటర్న్ చూస్తే అడ్జెక్టివ్. ఓకేనా, నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్యాసేజ్ చూద్దాం. చూడండి, ప్యాసేజ్ 2. Sometimes we get bored doing to the same kind of job. అంటే కొన్ని సమయాలలో, కొన్నిసార్లు, కొన్నిసార్లు we get bored అంటే మనకి విసుగు కలిగిస్తూ డూయింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఏ జాబ్, ఒకే పని చేయడం వల్ల మనకి కొన్నిసార్లు విసుగు అనేది కలుగుతుంది. ఇట్ రెడ్యూస్ అవర్ ఎఫిషియన్సీ, మనకు విసుగు కలగకుండా అదే ఉత్సాహంతో, అదే సామర్థ్యంతో చేయాలంటే సో వీ షుడ్ హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్ టు రిఫ్రెష్ అవర్ సెల్వ్స్. అంటే మనం ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ రిఫ్రెష్ అయితే అవర్ సెల్వ్స్ మనం చేసినట్లయితే దెన్ వీ కెన్ రిజ్యూమ్ అవర్ వర్క్. అదే వర్క్ని మరలా మనం అవర్ వర్క్ కొత్తగా విత్ ద సేమ్ ఎఫిషియన్సీ, అంటే పాత సామర్థ్యం ఏదైతే ఉందో అది, అండ్ అట్ ద సేమ్ అంటే మన ఆనందంతో, ఉత్సాహంతో, ఆనందోత్సాహంతో చేస్తాం. టెన్షన్స్ ఆర్ వరీస్ ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ అవర్ హెల్త్. మనకి ఆందోళన మరియు బాధల మన ఆరోగ్యానికి శత్రువులట. అండ్ లగదర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ టు గెట్ రీడ్ అన్వాంటెడ్ టెన్షన్స్ ఆర్ వరీస్. మనకు తెలియగలిగితే ఆందోళన, అనవసరపు ఆందోళన మరియు బాధలకి నవ్వు అనేది ఒక మందు. వీ కెన్ ఆల్సో విజిట్ పార్క్స్. మీరు ఈ టైంలో విజిట్ పార్క్స్, మ్యూజియంస్, శాంచురీస్ అంటే పార్క్స్ కానీ, లేకపోతే మ్యూజియం అంటే ప్రదర్శనశాలలు కానీ, లేదంటే శాంచురీస్ అంటే దేవాలయాలు, అభయారణ్యాలు ఇలాంటివి సరదాగా చూసేటివి ఉంటాయి, అవి కానీ చేస్తే టు రిమూవ్ అవర్ టెన్షన్స్, మన ఆందోళన అనేది వదిలిపోతుంది. అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ అట్ ద ప్లేయింగ్ గేమ్స్. ఫిజికల్ ఎక్సర్సైజ్ మరియు ప్లేయింగ్ గేమ్స్ కూడా మనకి చాలా ముఖ్యమైనవి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ కానీ చూసినట్లయితే వి గెట్ బోర్డ్ డూయింగ్ ద డేస్ కైండ్ ఆఫ్ జాబ్. డిఫరెంట్ అంటే వివిధ రకాల, సెపరేట్ అంటే వేరు వేరు, సిమిలర్ ఒకే రకం, అండ్ ఎపార్ట్ అంటే ఇతర. నేను కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్టర్ సమ్ ఎంటర్టైన్మెంట్ వీ క్యాన్ డేస్ అవర్ వర్క్. మనం ఎంటర్టైన్మెంట్ తర్వాత వర్క్ ని ఎలా మొదలు పెడతాం? ఏమన్నాడు? ఎండ్ అంటే ముగింపు, బి ఫినిష్ అంటే పూర్తి, సి క్లోజ్ అంటే మూసివేయు అంటే ఆవాసన, నెక్స్ట్ రెజ్యూమ్ అంటే మంచి ఉత్సాహంతో, పునశ్చేదనతో ఉండడాన్ని రెజ్యూమ్ అంటాం. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి. నెక్స్ట్ లెగదర్ హెల్ప్స్ అస్ ఇన్ గెట్టింగ్ రైడ్ ఆఫ్ డాష్ అంటే నవ్వు వల్ల మనకి ఏం తొలగిపోతుందండి? హెరిడిటరీ డిసీజ్ ఓన్లీ, నెక్స్ట్ అన్వాంటెడ్ టెన్షన్స్ అండ్ అన్పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ, అండ్ వైరల్ డిసీజ్. హెరిడిటరీ డిసీజ్ అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటివి, అండ్ అన్వాంటెడ్ టెన్షన్స్ ఆందోళనకరమైనటువంటి, అనవసరమైనటువంటి ఆందోళన, అండ్ అన్పాసిబుల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ అంటే అనుకోని సమస్యలు మాత్రమేనా? కాదు. నెక్స్ట్ వైరల్ డిసీజెస్ అంటే విషవ్యాధులు. ఇవ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? అన్వాంటెడ్ టెన్షన్స్ మనకి తగ్గుతాయి నవ్వు వల్ల, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి. ఓకేనా, నెక్స్ట్ రెజ్యూమ్ మీన్స్ ద సేమ్ యాజ్ డాష్. టేక్ బ్యాక్ వెనక తీసుకొను, స్టార్ట్ అగైన్ మరలా ఆరంభించు, ఫినిష్ ముగించు, అండ్ డిస్కంటిన్యూ అక్కడతో వదిలిపెట్టే. స్టార్ట్ అగైన్ అంటే మళ్ళీ మొదలు పెట్టిన రెజ్యూమ్ అంటాం. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి. ఓకేనా, నెక్స్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ద యాంథనమ్ ఆఫ్ అంటే సామర్థ్యం అనే పదానికి వ్యతిరేకం అడుగుతున్నాడు. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం, ఈజ్ ఇన్ ద యాంథనమ్ ఆఫ్ అంటే ఆపోజిట్ వర్డ్. ఎడ్జి అంటే ఏంటి? చివర. అండ్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటి? ప్రభావితం చేయు. ఇన్ఎఫిషియన్సీ అంటే అసమర్థత. అండ్ ఎఫెన్సివ్ అనండి ఎఫెన్సివ్నెస్ ప్రయత్నాన్ని చేయడం. ఇక్కడ ఏంటి? ఇన్ఎఫిషియన్సీ అసమర్థత. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి. ఓకేనా, నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ ప్యాసేజ్ చూద్దాం. థర్డ్ ప్యాసేజ్ ఏమి ఇచ్చాడు? వాక్యూమ్ ఈజ్ బర్నింగ్ మౌంటైన్ విత్ ఏ
గ్రేట్ హోల్ రన్నింగ్ డీప్ ఇన్ టు ద ఎర్త్. అంటే అగ్నిపర్వతం అంటే రగిలే కొండ. వాక్యూమ్ ఇస్ బర్నింగ్ మౌంటైన్. అగ్నిపర్వతం అంటే ఒక రగిలే, ఒక లోపల అగ్నిలో ఉడికేటువంటి కొండ. విత్ ఇన్ ఏ గ్రేట్ హోల్ రన్నింగ్ డీప్ ఇన్ టు ద ఎర్త్. ఇది భూమి లోపలికి రంధ్రం పెడుతూ ఉంటుంది. ద మౌత్ ఆఫ్ ద ఓపెనింగ్ ఈజ్ కాల్డ్ ద క్యాచర్. ఏంటండి? ద మౌత్ ఆఫ్ ద ఓపెనింగ్ ఈజ్ కాల్డ్ క్యాచర్. అగ్నిపర్వతం తెచ్చుకునే నోట్ని ఏమంటాం అంటే ముఖద్వారం అంటాం మన తెలుగులో. అంటే క్యాచర్ అంటే ముఖద్వారం. ఆఫ్ ద వాక్యూమ్ సమ్టైమ్స్ ఏ వాక్యూమ్ మెనీ రిమైన్ క్వైట్ ఫర్ సెంచురీస్. ఏమన్నాడు? కొన్నిసార్లు అగ్నిపర్వతం కొన్ని శతాబ్దాల పాటు క్వైట్ అంటే ప్రశాంతంగా. ఏంటన్నాడు? ఆఫ్ ద వాక్యూమ్ సమ్టైమ్స్ వాక్యూమ్ మే రిమైన్ క్వైట్ ఫర్ సెంచురీస్ అండ్ దెన్ సడన్లీ బికేమ్ యాక్టివ్. ప్రశాంతంగా ఉండి ఉండి ఒక్కసారిగా చైతన్యం చెందుతుందండి. యాక్టివ్, చైతన్యవంతం అవుతుంది. దిస్ కాల్డ్ ఏ వాక్యూమ్ ఎరప్షన్. ఏమంటండి? జ్వాలాముఖి విస్ఫోటనం. వాక్యూమ్ ఎరప్షన్ అంటే జ్వాలాముఖి విస్ఫోటనం అంటాం. అండ్ గ్రేట్ క్లౌడ్స్ ఆఫ్ యాష్. గ్రేట్ క్లౌడ్స్ అంటే గ్రేట్ పెద్ద మేఘాలు, ఆఫ్ యాష్ అంటే బూడితో కూడిన పెద్ద మేఘాలు వస్తాయి. తర్వాత డస్ట్ అంటే దుమ్ము, గ్యాస్ గాలి, అండ్ స్ట్రీమ్ రైజ్ అంటే ధూళితో పాటు పైకి రావడం జరుగుతుంది. ఫ్రమ్ ద క్యాటర్ అక్యుపేటెడ్ బై ఏ లౌడ్ నాయిస్. పెద్ద శబ్దంతో అక్యుపేటెడ్ అంటే ఒకదాని వెంట ఒకటి రావడం జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ హాట్ మెల్టన్ రాక్. రాక్ అంటే రాయి వేడిగా కరిగిపోతూ వస్తుంది. అది కొండ నుంచి బయటగా రాయి అనేది కరిగిపోయి అగ్నిలా కారుతూ ఉంటుంది. కాల్డ్ ఏ లావా. దాన్ని ఏమంటారండి? లావా అంటారు. బీయింగ్స్ టు ఫ్లో డౌన్ ద మౌంటైన్. అది కొండపై నుంచి కిందకి కారుతూ ఉంటుంది. అంటే రాయ కూడా కరిగిపోయి కారుతూ ఉంటుంది. దిస్ మెనీ కంటిన్యూ ఫర్ మెనీ డేస్ ఆర్ వీక్స్. ఇది కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు అలాగా కారుతూనే ఉంటుంది. దెన్ ద వాక్యూమ్ విల్ గో టు స్లీప్. మరలా ఏమవుతుందంటే అది నిద్రాణ స్థితిలో, అంటే స్లీప్ అంటే నిద్ర అయిపోతూ, అంటే మళ్ళీ అగ్నిపర్వతం చైతన్యం చెందడం తగ్గిపోతుంది. అగైన్ ఆర్ రిమైన్ డోర్మెంట్ అంటే నిద్రాణమే కూడా ఉంటుంది. ఫర్ మెనీ ఇయర్స్. అది కొన్ని సంవత్సరాల పాటు అలా ఉంటుంది. మోస్ట్ వాక్యూమ్ ఆర్ ఫౌండ్ నియర్ ద సీ. చాలా అగ్నిపర్వతాలు సముద్రం దగ్గర కనుగొనబడినవి. లీడింగ్ ఫార్మేషన్ ఆఫ్ ఐలాండ్స్. అంటే ఈ అగ్నిపర్వతాల్లోంచి మనకి రాయి అనేది కరిగిలా వస్తుంది అంటాం కదా, లావా. ఆ లావా వాటర్ లో పడడం వల్ల కొన్ని ఐలాండ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. వాట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఏ వాక్యూమ్. అంటే ఇందులో ఏది అగ్నిపర్వతానికి సంబంధించింది కాదు అంటున్నాడు. ఏమన్నాడు? ఇట్ ఈస్ లైక్ బిగ్ ఫారెస్ట్ ఫైర్స్. అంటే అడవిలో పెద్ద అగ్ని ప్రమాదం అంటున్నాడు. ఒకటి ఏ చూద్దాం. నెక్స్ట్, ఇట్ ఈస్ గివ్స్ అవుట్ యాష్ డస్ట్ అండ్ లావా. అంటే అగ్నిపర్వతం నుంచి బూడిద, దుమ్ము, లావా బయటకు వస్తుంది అంటున్నాడు. అంటే ఇది అగ్నిపర్వతానికి సంబంధించిందే. ఇట్ ఈస్ ఫౌండ్ మోస్ట్లీ నియర్ ద సీ. అంటే సముద్రాలకు దగ్గరగా ఉంటాయి. ఓకే. అండ్ ఇట్ క్రియేట్స్ ఎ గ్రేట్ హోల్ డీప్ ఇన్ టు ద ఎర్త్. అంటే భూమిలోకి పెద్ద కన్నం చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఈ మూడు కూడా అగ్నిపర్వతానికి సంబంధించినవి. ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ వాక్యూమ్. అంటే అగ్నిపర్వతానికి సంబంధించింది కానిది ఏమిటి అన్నాడు. అంటే ఇట్ ఈస్ లైక్ బిగ్ ఫారెస్ట్ ఫైర్స్. అంటే పెద్ద అడవి అగ్ని లాంటిది అంటాడు. అంటే కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ. ఓకేనా? నెక్స్ట్, వెన్ ఏ వాక్యూమ్ అపార్ట్స్ ఇట్ ఈస్ said to be dash. వెన్ ఏ వాక్యూమ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద షాడ్ టు బి. అంటే అగ్నిపర్వతం విస్ఫోటనం కావడాన్ని ఏమంటామండి మనం? డోర్మెంట్ అంటే నిద్రాణం, స్లీపింగ్ నిద్ర, యాక్టివ్ చైతన్యవంతం, క్వైట్ మౌనం. అంటే యాక్టివ్ అంటే చైతన్యవంతం ఇంతే, దాన్ని వాక్యూమ్ ఎయిర్పోర్ట్స్ అంటాం అనమాట. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్, ద లావా ద ఫ్లోస్ డౌన్ ద మౌంటైన్ ఈజ్ ఇన్ డాష్ స్టేట్. అంటే అది ఏ రూపంలో ఉన్నప్పుడు అది కారుతూ ఉంటుంది? సాలిడ్ అంటే ఘన రూపం, లిక్విడ్ అంటే ద్రవ రూపం, వెపర్ అంటే ఆవిరి రూపం, అండ్ గ్యాసెస్ అంటే వాయు రూపంలో ఉన్నప్పుడు. ఎప్పుడండి? ద్రవ రూపంలో ఉన్నప్పుడు అది కారడం
జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమొచ్చాడు? ద యాంథమ్ ఆఫ్ క్వైట్ హర్ హీస్ డాష్ అన్నాడు. ద యాంథమ్ ఆఫ్ క్వైట్ హర్ హీస్ డాష్ అంటే క్వైట్ కి ఆపోజిట్ వర్డ్. యాంథమ్ అంటే ఆపోజిట్ వర్డ్, జాగ్రత్తగా గమనించండి. క్లామ్ అంటే మౌనం, సిరెన్ అంటే నిర్మలం, స్టిల్ అంటే నిశ్చలం, యాక్టివ్ చైతన్యవంతం. క్వైట్ అంటే ఏంటి? శాంతంగా మౌనంగా ఉండడాన్ని. ద యాంథమ్ ఆఫ్ క్వైట్ కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే యాక్టివ్ అంటే చైతన్యవంతంగా ఉండడం. తర్వాత ఎక్కపోయినాడ్ యాజ్ యూజ్డ్ ద ప్యాసేజ్ మీన్స్ అంటే ఎక్కపోయినాడ్ ఈ ప్యాసేజ్ కి సంబంధించి అర్థం ఏమిటి అంటున్నాడు. అలాంగ్ విత్ అంటే కూడా రావడం, ఫాలోడ్ బై అంటే వెంట వెంట వచ్చు, హ్యాపెండ్ అంటే జరుగు, కంటిన్యూడ్ అంటే కొనసాగించు. హ్యాపెండ్ కంటే ఇక్కడ ఏంటంటే ఒకదాని వెంట రావడం జరిగింది కాబట్టి ఫాలోడ్ బై అంటే ఎక్కపోయినాడ్ అంటే దీని అర్థం ఏంటండి? ఫాలో బై అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. ఓకేనా?